డెవలప్మెంట్ పరంగా అంటే ఎలా ఉంది? డెవలప్మెంట్ పరంగా అంటే ఏం చెప్తారు అసలు కోదాడలో? ఎందుకంటే మీరున్నంత వరకు కూడా ఎంతో కొంత రోడ్లు పడ్డాయని, లేకపోతే మిగతా విషయాలు అన్ని కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే మీ గురించి నేను ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రం కొన్ని ఆరోపణలు చేశారు ఆవిడ ప్రత్యక్షంగా నా ముందు. మీరేం చెప్తారు వాటి గురించి? ఇప్పుడు ఆరోపణలు డిమాండ్ అండ్ సప్లై, ఇప్పుడు ఏదో ఒక నాయకురాలుగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు చేయటం అనేది కాకుండా ఆధారాలతో చెప్తే బాగుంటది. నేను చెప్తున్నా, ఇవాళ మట్టి దందా నడుస్తుంది ఉత్తమ్ నాయకత్వంలో, ఇసుక దందా నడుస్తుంది, కోదాడులో జరుగుతుంది, గంజాయి వ్యాపారం నడుస్తుంది, కోదాడులో జరుగుతుందా, పేకాటలు నడుస్తున్నాయి, కోదాడులో జరుగుతుందా, కోదాడు హుజూర్నగర్ గురించే చెప్తున్నా నేను. మీ దగ్గర ఉన్నాయా సాక్ష్యాలు? నాకు ఇవ్వండి. రోజు పత్రికలలో వస్తున్నాయి, రోజు పేపర్ కటింగ్స్ మీకు పెడతాం. మీరు వీడియోలు, మీరు కెమెరా తీసుకొని వస్తే నేను అన్ని చూపిస్తా. రోజు పేపర్లలో వస్తూనే ఉన్నాయి. ఆ పేపర్ కటింగ్స్ అన్ని మీకు పెడతా. మీరు కెమెరా తీసుకొని వస్తే మీ కెమెరాలన్నీ చూపిస్తా. రైట్. అయితే త్వరలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి, గంజాయి వ్యాపారం నడుస్తుంది, మట్టి దందా నడుస్తుంది, ఇసుక వ్యాపారం నడుస్తుంది. ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోసుకుంటున్నారు. ఆ దోసుకోవడానికి లైసెన్సులు వీళ్ళు హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ పద్మావతి ఇద్దరు కూడా లైసెన్సులు ఇస్తున్నారు. మా పరిధిలో మేము చూసుకుంటాం, మీ పరిధిలో మీరు చూసుకోండి. మంత్రిగా నాకు అవకాశం వచ్చింది, సివిల్ సప్లైస్ నేను దోసుకుంటా అని చెప్పేసి 2000 కోట్ల స్వాహా చేసిండు. ఈ రోజు ఆడ లస్కర్ పోస్టులు అమ్ముకుంటున్నారు. కెనాల్ మీద దాదాపుగా 20 సంవత్సరాలుగా లిఫ్ట్ల మీద పనిచేసే లస్కర్లు ఎవరైతే ఉన్నారో, కాలువల మీద నీళ్లు పెట్టేటోళ్ళు ఉన్నారో, ఇదే వృత్తి మేము చేసుకుంటున్నాం అని చెప్పేసి వయసుడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాదని చెప్పేసి 1.5-2 లక్షల రూపాయల కక్కుర్తి కోసం ఇవాళ 300 పోస్టుల్ని 6 కోట్ల రూపాయలకు అమ్ముకున్న మహానుభావుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బహిరంగ రహస్యం. మున్సిపాలిటీ కోదాడు బాగుండాలనే ఆలోచనతో మేము అవుట్ సోర్సింగ్ లో 70 మంది కార్మికుల్ని రిక్రూట్ చేస్తే 70 మందికి ఆ రోజు మామూలుగా జీతాలు ఇచ్చుకుంటూ వస్తే, మా అధికారం పోయిన తర్వాత వెనువెంటనే కాంగ్రెస్ రాగానే వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఒక్కొక్క వర్కర్ దగ్గర వసూలు చేసి, ఆ వసూలు చేసిన తర్వాత ఇంతవరకు జీతాలు ఇవ్వకుండా ఇటు వడ్డీ భారం వాళ్ళ మీద పడేటట్టు చేసి అప్పుల పాలు చేసి ఇవాళ జీతాల నుంచి, ఆ ఉద్యోగాల నుంచి కూడా పక్కకు నెట్టేసారు. ఇంత అవినీతి బహిరంగంగా జరుగుతుంది. ఆ మున్సిపల్ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసారు. లస్కర్లు ఇవాళ తాళాలు వేసారు కాలువలకి. ఒక్కరు మందులిచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు నేను అవినీతి చేసినా అని చెప్పి ఆ రోజు అధికారంలో ఉన్నోళ్ళు ఈరోజు నేను అధికారంలో లేను కదా, ఒక్కటి చూపియాలి. నేను పలాని విషయంలోని నేను ఆధారాలతో చెప్తున్నా, తీసుకున్న విషయాలే చెప్తున్నా. అసలు మీరు నియోజకవర్గంలోనే ఉండరు అని ఆవిడ కామెంట్ చేశారు. అసలు అది ఆమె కంటే ప్రజలను అడిగితే బాగుంటుంది, నేను ఉంటానా ఉండనా అనేది.